యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి నేను ఎంతగానో దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనము కొన్ని రోజుల క్రితము క్రిస్టాలజీ నేర్చుకోబోతూ ఉంటున్నాం. క్రిస్టాలజీ మనం అనగానే క్రీస్తు శాస్త్రము అనేది మనం కంపల్సరీ కూడా గమనించాలి. ఈ క్రిస్టాలజీ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రిస్టోస్ అండ్ లోగోస్ అనే రెండు పదాల యొక్క కలయికను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే క్రీస్తు శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలంటే క్రీస్తుల నుంచే వచ్చిందని క్రీస్తు శాస్త్రం అనేది మనం తెలుసుకుంటున్నాం. క్రీస్తుని గురించి తెలుసుకోవటమే క్రిస్టాలజీ అనేది మనం క్లారిటీగా మనకు అర్థమవుతుందంటే క్రిస్టోస్ అండ్ లోగోస్ ఈ రెండు గ్రీకు యొక్క పదాలను మనం చూస్తూ ఉంటున్నాం. క్రిస్టోస్ అంటే క్రీస్తు, మనము దాని యొక్క రూట్ వర్డ్ను దాని యొక్క మీనింగ్ను మనం హిబ్రూలో మనం చూసినట్లయితే మెస్సయ్యా, అన్నైటెడ్ వన్, చూజన్ వన్ అనే ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా లోగోస్ అనగానే ద స్టడీ అని ఉంటుంది, తర్వాత వర్డ్ అని మనం చూస్తూ ఉంటాం, లేదా రీజన్ అని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనము క్రిస్టాలజీ అని మనం అనగానే మెస్సయ్య గురించి నేర్చుకున్నట్టు లేదా స్టడీ అనేది మనం చూస్తూ ఉన్నాం. క్రిస్టాలజీ అనే యొక్క పదాన్ని మనం అర్థం చేసుకుంటే అన్నైటెడ్ వన్, మెస్సయ్య, చూసన్ అని మనం చూస్తూ ఉన్నాం. లోగోస్ అనంటే వర్డ్ అండ్ స్టడీ అనేది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనం క్రిస్టాలజీ మనం ముందుగా నేర్చుకోవాలంటే ఇక గ్రీక్ పదాలను మనం నేర్చుకుంటే కొంచెం మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ క్రిస్టాలజీ ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం మొట్టమొదటిగా క్రిస్టాలజీ అంటే ఏంటనేది మనం నేర్చుకుందాం. తర్వాత క్రిస్టాలజీ ఎందుకు నేర్చుకోవాలి, క్రిస్టాలజీ ఎందుకు చదవాలి, క్రిస్టాలజీ ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం తెలుసుకోబోతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ క్రిస్టాలజీ ఎందుకు చదవాలి, ఇది మనకు ప్రశ్న. క్రిస్టాలజీ చదవటం వల్ల మనకి ఏమొస్తుంది, క్రిస్టాలజీ అంటే ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం క్రిస్టాలజీ అంటే ఏంటి అని అంటే క్రీస్తు గురించి తెలుసుకోవడమే క్రిస్టాలజీ అనేది ఒక మాటలో చెప్పాను. అయితే దీన్ని కొంచెం డీప్గా అంటే క్రిస్టాలజీ అంటే క్రీస్తు యొక్క జీవితం గురించి తెలుసుకోవటం అనేది ఇంకా క్లారిటీగా మనం చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు మనం యాడ్ చేసుకుంటూ కొన్ని విషయాలు ఆలోచించుకుంటూ మనం తెలుసుకున్నట్లయితే అనేకమైన విషయాలు మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అందుకనే ఒక్కసారి మనము క్రిస్టాలజీ అని క్రిస్టాలజీ అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న మనకు వస్తే ఆ ప్రశ్నకు జవాబు ఒక 5-6 విషయాలను మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా, చూద్దాం ఒకసారి. క్రిస్టాలజీ అనంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనేది మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభుల వారు దేవునిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడుగా మనం చూస్తుంటున్నాం. ఆయన యొక్క నిత్యత్వం, ఇంటర్నల్ లైఫ్, నిత్యత్వం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన దైవత్వాన్ని మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన నిత్యత్వం మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి దిగివచ్చాడు. ఆయన మానవత్వాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క బలియాగాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటండి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన స్వభావాన్ని మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన యొక్క పరిచర్యను కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. చూడండి, ఇది క్రిస్టాలజీలో ఉన్న యొక్క క్రిస్టాలజీ ఎందుకు చదవాలి అంటే ఈ విషయాలు, ఆయన యొక్క వ్యక్తిత్వము, స్వభావం, ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క బోధలను మొదలగు ఆయన యొక్క జీవితం గురించి మనం తెలుసుకోవటమే క్రిస్టాలజీ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనం గమనించినట్లయితే ఆదిమ కాలంలో నుంచి ఇక్కడ ఆధునిక కాలం వరకు కూడా క్రీస్తు యొక్క విశ్వాసమును గురించి చెప్పటమే క్రిస్టాలజీ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తుని నమ్ముకొనుటకు, క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి, క్రీస్తుని ఎందుకు మనం విశ్వసించాలి, క్రీస్తుని ఎందుకు మనం వెంబడించాలి, క్రీస్తు దేవుడిని ఎలా నిరూపించబడ్డాడు అనే విషయాలను మనం తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా క్రిస్టాలజీ అంటే ఏమిటి, క్రిస్టాలజీ ఎందుకు చదవాలి, క్రిస్టాలజీలో ఉన్న విషయాలు ఏంటి అనేది మనము చూస్తూ ఉన్నాం. అలాగే మొట్టమొదటి మీకు చెప్పాను కదా, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని
మనము తెలుసుకోవటమే క్రిస్టాలజీ. యేసుక్రీస్తు యొక్క నిత్యత్వాన్ని తెలుసుకోవటమే క్రిస్టాలజీ. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరధారి ఈ లోకానికి వచ్చింది, దాన్ని తెలుసుకోవటమే క్రిస్టాలజీ. యేసుక్రీస్తు యొక్క మానవత్వము అంటే ఆయన ఈ లోకానికి దిగివచ్చి మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన గురించి తెలుసుకోవటము. ఆయన యొక్క బలియాగమును గురించి తెలుసుకోవటము, ఆయన యొక్క వ్యక్తిగతమైన జీవితము, ఆయన యొక్క స్వభావము ఎలా ఉంది, ఆయన యొక్క పరిచర్య, ఆయన బోధలు మొదలగు విషయాల గురించి, ఆయన జీవించిన యొక్క జీవితం గురించి తెలుసుకోవటమే క్రిస్టాలజీ అనేది మనం చూస్తున్నాం. అందుకనే క్రీస్తుని గురించి తెలుసుకోవటము, స్టడీ అబౌట్ ది క్రిస్టాలజీ అని మనం చదువుతూ ఉంటాం. చూడండి, క్రీస్తు గురించి చదవటమే క్రిస్టాలజీ అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ క్రిస్టాలజీ చదవటం వల్ల నాకేమొస్తుంది, ఇక్కడ మనం క్రిస్టాలజీ గురించి తెలుసుకుంటున్నాం, క్రిస్టాలజీ చదవటం వల్ల నాకేమొస్తుందని మనం గమనించినట్లయితే, క్రిస్టాలజీ చదవకపోతే ఇప్పుడున్న యొక్క ఆధునిక ప్రపంచంలో చాలామంది కూడా బైబిల్ మీద బురద చదువుతూ ఉంటున్నారు. చాలామంది కూడా దేవుడు త్రిత్వం కదా, ఒకే దేవుడు 3 రకాలుగా దిగివచ్చాడా, ఒకే దేవుడు 3 పాత్రలుగా జీవిస్తున్నాడా, ఒకే దేవుడు ముగ్గురుగా 3 కాలాలు నివసిస్తూ ఉన్నాడా, ఒకే దేవుడు 3 వ్యక్తిత్వ ఎలా ఉన్నాడు అనేది చాలామంది కూడా రకరకాల బోధిస్తూ ఉంటున్నారు. అయితే మనము క్రిస్టాలజీ చదివినట్లయితే, ఆ క్రిస్టాలజీ చదివినప్పుడు త్రిత్వం యొక్క మర్మమును, త్రిత్వం యొక్క ఏదైతే అర్థం కానిట్లు ఉన్నదో ఆ త్రిత్వం గురించి తెలుసుకోవటానికి చాలా చాలా ప్రాముఖ్యమైనది క్రిస్టాలజీ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ భిన్నమైన బోధలు మనం చూస్తూ ఉంటున్నాం, రకరకాల బోధలు మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా సాక్షులు మనం చూస్తూ ఉంటున్నాం, సెవెంత్ డే మనం చూస్తూ ఉంటున్నాం, బ్రహ్మణీస్ అంటే కొంతమంది రకరకాల వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారిని చాలామంది ముస్లింలు ప్రకటించేది ఏంటంటే ఆయన ఒక ప్రవక్తగా అంటూ ఉంటారు. యెహోవా సాక్షులు అంటే ఏమని ఉంటారు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అదే అందుకు మీకు అర్థం కావడం కోసమే మనము క్రిస్టాలజీ అంటే ఏమిటనేది మనం తెలుసుకున్నాం. క్రిస్టాలజీ ఎందుకు చదవాలనేది మనం తెలుసుకుంటే, మనం క్రిస్టాలజీ ఎప్పుడైతే మనం చదవటం నేర్చుకుంటామో, తెలుసుకుంటామో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి ఎలా జీవించాడు, ఏంటి ఆ త్రిత్వం యొక్క మర్మం ఏంటి అనే విషయాలను కూడా మనకి ఈ క్రిస్టాలజీలో మనకు తెలుస్తుంది. ఈ బైబిల్కి పునాదిగా క్రిస్టాలజీగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం, ఆయన యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాం, ఆయన యొక్క గంభీరత్వాన్ని మనం చూస్తూ ఉంటున్నాం, ఆయన యొక్క రక్షణ కార్యాలను, ఆయన శక్తిని, మనకిచ్చిన విమోచనను కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడు కాబట్టే మనము ఈ క్రిస్టాలజీ చదవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది రెండో విషయం. మూడో విషయం మనం గమనించినట్లయితే, క్రిస్టాలజీలో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే, మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా ఒక మాట మనకి చాలాసార్లు కూడా గుర్తొస్తూ ఉంటుంది. ప్రతి పాస్టర్ కూడా అదే మాట గురించి చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాడు. ఏంటంటే రిడెంప్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, మానవుల యొక్క విమోచన అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మానవులకి విమోచన అనేది జరిగింది, విమోచన అనేది కావాలి అని మనం చూస్తున్నాం. అంటే మానవుల కొరకు విమోచన కార్యము యేసుక్రీస్తు గారు ప్రభుల వారు నేరుగా ఆయనే ఈ లోకానికి దిగివచ్చి ఆయనే తండ్రికి మనుషులకు మధ్యవర్తిగా ఆయన నిలబడి ఉన్నాడు. ఇది ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా రక్షణ అనేది లేదు. అలాగే బైబిల్కు యేసుక్రీస్తు గారికి నేరుగా సంబంధం అనేది మనం చూస్తున్నాం. బైబిల్ పాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ప్రస్తావన చేయకోకుండా ఏ పాఠాన్ని కూడా మనము ముగించలేము, ప్రారంభించలేము కూడా. త్రిత్వాన్ని తెలుసుకోవాలంటే నేరుగా యేసు ప్రభుల వారి గురించి కంపల్సరీ మనం సంభాషించడం, అంటే బోధించటము, తెలుసుకోవటం కంపల్సరీ. యేసుక్రీస్తు త్రిత్వములో ఒకడిగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు లేకపోతే క్రైస్తవ్యం అనేది లేదు.
అందుకనే మనం ఎప్పుడైతే క్రిస్టాలజీ ప్రాముఖ్యమైనదనంటే మనం ఈ విషయాలు మనం చూడవచ్చు. అదేవిధంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఈ క్రిస్టాలజీ చదివినప్పుడు వారిలో విశ్వాసం అనేది ఇంకా స్థిరత్వం అయిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అందుకనే ఇక్కడ మనం క్రిస్టాలజీ మొట్టమొదటిగా మనం క్రిస్టాలజీ అంటే ఏమిటి, అదేవిధంగా క్రిస్టాలజీ ఎందుకు చదవాలి, క్రిస్టాలజీ యొక్క ప్రాముఖ్యత ఏంటనేది కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే మనం ఎప్పుడైతే క్రిస్టాలజీని మనం చదువుతూ ఉన్నామో అనేకమైన విషయాలను మనం నేర్చుకోవటానికి మనకు ఎంతో దోహదపడుతూ ఉంటుంది. అందుకనే ఈ చిన్న వీడియో మీకు నేను చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. మీరు క్రిస్టాలజీ చదవటానికి మీరు ఆసక్తులైతే మరి కామెంట్ ద్వారా కూడా మాకు తెలియపరచండి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి మీకు చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను.